ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. యేసు వార్త మోయబడును, యేసు వార్త మోయబడును, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, అంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రార్థనలు చేస్తూ ఉన్నారా? మరి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ వాక్యాలు చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రియులారా, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అనే ఆలోచన చేస్తే యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని 2వ వచనములో మనకు తేట తెల్లముగా వ్రాయబడింది. ఈ వాక్య ధ్యానములో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి అంతరార్థం, నా జనులైన ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దే ఆర్ చోజన్ పీపుల్. కానీ ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, నా జనులు యోచింపరు, ఇశ్రాయేలుకు
తెలివి లేదు. ఆ పై వచనాలు ఆలోచన చేస్తే ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు ఎరుగును. ఈ రెండు మాటలు కూడా పశువుల కొరకు మాట్లాడుచున్న మాటలు. అవి ఒక విధంగా మనం చెప్పగలిగితే జ్ఞానము లేనివి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎద్దు తన కామందును ఎరుగును అనగా తన యజమానిని అది ఎరిగినటువంటిది. యజమాని కాకుండా కట్టివేయబడినటువంటి ఎద్దులను ఎవరైనా విప్పటానికి వెళితే కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. ఎద్దు యొక్క సుగుణము ఆలోచన చేస్తే బండి కట్టే ఎద్దులు బండి కట్టేటప్పుడు యజమాని వచ్చి ఆ కాడి పైకి ఎత్తునప్పుడట ఎడమవైపున ఉన్నటువంటి ఎద్దు ఎడమవైపున, కుడివైపున ఉండవలసిన ఎద్దు కుడివైపున కాడి కింద అవి ఉంటూ ఉంటాయి. అనగా లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్కి రాదు, రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్కి రాదు. అది యజమానిని ఎరుగును, ధన స్థానమును అది ఎరుగును. ఎంత రాత్రి అయినప్పటికీ కూడా యజమాని బండి కట్టి ఆ తొట్టిలో అతడు పండుకొని నిద్రపోతున్నప్పటికీ కూడా తిరుగు ప్రయాణంలో యజమాని ఇంటికి వచ్చి ఆగుతుందండి. ఇది చాలామంది ఎరిగినటువంటి సత్యం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఎద్దు తన కామందును ఎరుగును. మరి గాడిద కొరకు రాస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు తన సొంత వాని దొడ్డి తెలుసుకొనను. అది ఎక్కడికి పోదు, తన నివాసానికే వచ్చి చేరుతూ ఉంటుంది. ఇప్పుడు పశువులుగా ఉన్న వాటి కొరకు, వాటి యొక్క మంచితనము కొరకు, వాటి జ్ఞానము కొరకు, వాటి తెలివి కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ జ్ఞానము కలిగి ఉండవలసినటువంటి మనుష్యుడికట ఏమీ లేదండి, తెలివి లేదు అంటాడు, వారు యోచింపరు అని దైవవాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఎందుకు అని ఆలోచన చేస్తే తన ప్రజలు జ్ఞానమై ఉన్నటువంటి దేవుని తిరస్కరిస్తున్నారు, విసర్జిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి యెహోవా దేవుడు ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే 4వ వచనములో తెలివి లేని తన ప్రజలు యోచింపని తన ప్రజల కొరకు తండ్రి అయిన దేవుడు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చిరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించారు. వారికి ఎందుకు తెలివి లేదు, ఎందుకు యోచించటం లేదు? ఎద్దు తన యొక్క కామందును అనగా యజమానిని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డును అది ఎరిగినటువంటిది. మరి మానవునికి జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు ఆయనను విసర్జిస్తూ ఉన్నారట. అందుకనే ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే వారి యొక్క అరణ్య ప్రయాణం అంతటిలో కూడా ఎన్నో రకాలు శ్రమలు, శోధనలు, వేదనలు కలిగినప్పుడు వాటి నుండి తప్పించి ఆకలి దప్పికలు తీర్చి వారిని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశములో వాగ్దాన భూములోనికి వాటికి నడిపించినప్పుడు కూడా
మోషే అనువాడు ఎక్కడా చచ్చాడు అని చాలా హార్ష్గా మాట్లాడుతూ వారు ఒక బంగారు దూడను చేసుకుని దానికి సాగిలపడి పూజిస్తూ ఉన్నారు. వారికి నిజముగా దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటే దేవునిని ఎందుకు విసర్జిస్తారు? జ్ఞానమయ్యున్న దేవుణ్ణి విసర్జించారు, తిరస్కరించారు. కాబట్టి యెహోవా దేవుడు అంటాడు, ఎద్దు తన కామందులు ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును. కానీ మానవునికి తెలివి లేదు, వారు యోచింపరు, అంటే ఆలోచించారు. అందుకని ప్రభు వారి కొరకు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే పాపిష్టి జనం, దోషభరితమైనటువంటి ప్రజలుగా ఉన్నారు. వారు దుష్ట సంతానముగా ఉంటున్నారు, చెరుపు చేయు పిల్లలుగా ఉంటున్నారు. కాబట్టి తెలివి లేనటువంటి మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభు వారిని హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి మరి ఇశ్రాయేలు ప్రజలు వారు తెలివి లేక యోచింపక ఉండటానికి ఏకైక కారణం జ్ఞానమై ఉన్నటువంటి దేవుని విసర్జించుట, తిరస్కరించుట. మనము అలాగూ కాక ఆ జ్ఞానమై ఉన్న దేవుని సేవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, వారు యోచింపరు అని వాక్యం రాయబడింది. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాడు. పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు, పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు జయము కలుగుచ్చాడు. బలహీనతలు, అనారోగ్యముతో ఉన్నవారిని దర్శించి స్వస్థపరిచాడు. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.